వచ్చేసి నేను ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో ఉన్నాను. ఈరోజు కొంచెం చాలా బరువుగానే ఉంది బిజినెస్ లాగడం అనేది. ఒకసారి మీరే చూడండి కరెక్ట్గా. సో దోల తీరిందనుకోండి, అసలు చాలా బరువే అని చెప్పిన, చాలా బరువుగానే అయింది. పొద్దున్నే అంతా నిలిచిపోయినా అనమాట. మనకైతే బాగా చాలా ఇబ్బంది పడిపోయినాను. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాపిడో మాత్రం క్యాబ్ తోలుతుంటాను. ఈరోజు ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 30 గురువారం 1 నెల 2025. సో మనకి జనవరి నెల అయితే కంప్లీట్ అవబోతుంది. మనకి ఫిబ్రవరి ఇంకా ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో బిజినెస్ అనేది కొంచెం చూడాల్సిన విషయమే, ఎందుకంటే మనకి మంత్ స్టార్టింగ్ కాబట్టి. సో ఇప్పుడైతే 0 కిలోమీటర్ డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. సో ఆన్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగేసి చేద్దామండి. సో ఇప్పుడు సమయం వచ్చేసి 4:38 అవుతుంది. సో 5 గంటలకంతా పర్ఫెక్ట్గా డ్యూటీ ఆన్ చేద్దామండి, సరేనా? టీ అయితే తాగేసి వచ్చిన. సో ముందుగా వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసినాను. సో ఇప్పుడు డీజిల్ వచ్చేసి 3 పాయింట్లు ఉంది. 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఓలా దాంట్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, సో ఆ ప్లాన్ని ఏది తీసుకోవాలనేది మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. నేనైతే 1 డేది ఒకసారి తీసుకున్నాను, 3 డేస్ది ఒకసారి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చాలామంది అడుగుతున్నారు నా దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నేనైతే మీకు డైరెక్ట్ చూపిస్తాను. 2 ఆప్షన్ల ద్వారా కూడా తీసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సెంటివ్స్ది ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ది ఓపెన్ అవుతుంది అనమాట. ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు. సబ్స్క్రైబ్డ్ పార్ట్నర్స్ ఎర్న్ 2x హిగ్గర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను మొన్న లాస్ట్ టైం 149 రూపీస్, అంటే 1 డే మాత్రమే దాన్ని తీసుకున్నాను నేను. అది ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో అంతకుముందు వచ్చేసి 3 డేస్ది 399 రూపీస్ నేను తీసుకోండి, ఓకేనా? సో మీరు ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటే కింద ఓపెన్ అయిపోతుంది. మీకు మామూలుగా కూడా అక్కడ చూపిస్తారు, మీరు ఓకే కన్ఫర్మ్ కొట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇలా కాకుండా మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్స్లో పోతుంది. సో ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అని ఉన్నాయి కదా, న్యూ, దాని మీద ఒక తగిన ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇందాక ఎలా ఓపెన్ అయిందో సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను తగిన ఇప్పుడు చూడొచ్చు 3 డేస్ది 1 డే సేమ్ ఇంతకుముందు ఎలా ఓపెన్ అయిందో ఇప్పుడు కూడా అలాగే ఓపెన్ అవుతుంది. దీన్ని ఏం లేదు, ఇప్పుడు నాకు 3 డేస్ కావాలి కాబట్టి నేను అనేది 3 డేస్ ఓపెన్ చేసుకుంటా. సో 3 డేస్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు రిన్యూ యువర్ ప్లాన్, ఓకేనా? ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ప్లాన్ తీసుకోవాలి. పే చేసి చూడు, పే 399 ఉంది, దాని మీద కొడుతున్నాను నేను తగిన. కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు పే ఆన్లైన్ ఉంది. సో దాని మీద ఓపెన్ చేసి కొట్టేయచ్చు. డైరెక్ట్ కొంతమందికి యూపీఐలోకి వెళ్ళిపోతుంది. సో నాది వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డెబిట్ కార్డ్ అని ఉంది. దాని మీద అయితే క్లిక్ చేసినా కార్డు ద్వారా అయినా పే చేయొచ్చు, యూపీఐ అయినా ద్వారా మనం పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా చేసుకోవచ్చు, అలాగే పేటిఎం నుంచి అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు అనదర్ వ్యాలెట్స్, దాని నుంచి అయినా చేసుకోవచ్చు. వేరే అకౌంట్లో ఉంటే దాని నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యూపీఐ తీసుకుంటున్నా. యూపీఐలో వచ్చేసి నాకు ఫోన్పే ఉంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే, పేటిఎం ఉంటే పేటిఎం, ఏది ఉన్నా తీసుకోవచ్చు. నాది వచ్చేసి సూపర్ మనీ ఉంది, నేను దాని మీద క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ చూడొచ్చు. సో లోడింగ్ అవుతుంది, యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ రిక్వెస్ట్ పోయి సో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 399 రూపీస్. సో నేను వచ్చేసి పే అని కొడుతున్నా. కొట్టిన తర్వాత మన పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పే అయిపోయి మళ్ళీ మనకి ఓలా యాప్ లేక బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, పే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మింగ్ పేమెంట్. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఓలా 399 రూపీస్. సో మెసేజ్ కూడా వచ్చేసింది మనకి. ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ప్లాన్ అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. సో లోపలికైనా పోయి చూడొచ్చు. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మామూలు డైరెక్ట్ ఇన్సెంటివ్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయినా చేసుకోవచ్చు. చూడొచ్చు ఇప్పుడు కరెంట్ ప్లాన్ ఎక్స్పైరింగ్ జోన్ 3 డేస్ అని ఉంది, 399 రూపీస్ ఇక్కడ పైన. సో మనకి మనకి పే చేయడానికి చూపించట్లా, మీరు చూడొచ్చు ఇక్కడ. నేను ఎందుకంటే 3 డేస్ తీసుకున్నా కాబట్టి. ఒకవేళ మీరు తీసుకోకపోతే అక్కడ చూసేది. ఇంకోటి విషయం ఏంటంటే కొత్తగా కొంతమందికి ఏం చేస్తున్నాడంటే 1 వీక్ అనేది ఫ్రీ ఇచ్చేస్తున్నారు, రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 వీక్ దాని మీద మీరు క్లిక్ చేసినారంటే 1 వీక్ అంతా మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది అవసరం లేదు. సో ఆ వారం రోజులు మీరు ఫ్రీగా దొరకవచ్చు. మీకు ఓలా కమిషన్ అనేది తీసుకోరు, జీరోలోనే తీసుకుంటారు. కానీ తీసుకోరని చెప్తున్నారు, కానీ 30 పైసలు 70 పైసలు అట్లా ఒక్కొక్కసారి తీసుకుంటూనే ఉంటారు. సో మనకి ఇక్కడ ప్రయారిటీ ఏంటంటే అన్లిమిటెడ్ ఆఫర్స్. సో ఓకే, మనం చూసుకున్నట్లయితే ప్రయారిటీ బుకింగ్స్, అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ బుకింగ్స్, అన్లిమిటెడ్ అవుట్ స్టేషన్ అండ్ రెంటల్ బుకింగ్స్, ఇది విషయం అనమాట. సో కింద వచ్చేసి మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకుంటే సో మనకి టైమింగ్ ఎక్స్పైర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కింద డీటెయిల్స్ ఇంత ఇచ్చింటారు, ఇది విషయము. సో మనం ఇప్పుడు ఏదైనా డ్యూటీ అనేది ఆన్ చేయబోతున్నాం. ఓలా ఆన్ చేస్తున్నాం ముందుగా వచ్చేసి. సో ఓలా ఆన్ చేసినాను. ఇప్పుడు సమయం వచ్చేసి 4:58 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ర్యాపిడో చేస్తున్నాను. సో ర్యాపిడో కూడా ఆన్ చేసిన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం కాలేదని
విషయంతోనే నేను మళ్ళీ చేస్తున్నా. సో ఇంకా అర్థం కాలేదంటే నేను ఏం చేయలేను. సో మీకైతే మంచిగానే క్లారిటీగా వివరించి మరి చెప్పాను నేను ఈ విషయం. ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి. ర్యాపిడోలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. సో ఓలాలో వస్తుంది అనుకుంటే ఓలాలో రాలేదు, మైరాలో కొంచెం తక్కువ ఉన్నట్లుంది. సో ఎంత దూరం ఉందంటే కరెక్ట్గా 3 minutes 850 meters చూపిస్తుంది. సో ఇది విషయము కరెక్ట్గా 23 నిమిషాల తర్వాత బుకింగ్ వచ్చింది. చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి 5:28 అవుతుంది. సో ఎంత మనం తొందరగా పోయి ఎంత తొందరగా పోయి అంత తొందరగా పికప్ చేసుకుంటే మేలు. తొందరగా మనకి ట్రిప్స్ అయితే అవుతాయి. సో ముందుగా పోయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ర్యాపిడో అయితే జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ 5:20కి వచ్చింది. బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 243 రూపాయలు. మనకు వచ్చేసి 243 రూపాయలు ఇచ్చినారు. సో ఇది విషయం. పికప్ వచ్చేసి దొడ్డకమ్మనల్లి, డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. ఇంకా బుకింగ్స్ అయితే ఏమీ రాలేదు. ఏమైనా బుకింగ్స్ వస్తే చూద్దామండి. ఇంతకుముందు ఓలాలో బుకింగ్ ఎందుకు రాలేదు అంటే నేను మినీ యాప్ చేసినాను, షెడన్ ఒకటే ఆన్లో ఉండే, అందుకని చెప్పేసి నాకు బుకింగ్ రాలే. ఈ బుకింగ్ వచ్చిన తర్వాత కస్టమర్ని పికప్ చేసుకుంటే పోయిన తర్వాత సో అక్కడ ఓలా ఆఫ్ చేద్దాం అనుకుంటే సమయానికి సో చూసి ఎందుకు బుకింగ్ రాలేదు, ఏమన్నా ఆఫ్లో పెట్టినానని చూస్తే అది నిజంగానే ఆఫ్లో పెట్టినా, అది విషయం అనమాట. సో ఇప్పుడు దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను నేను ఓలాను కూడా. దాంట్లో ఇంకా బుకింగ్స్ బాగానే వస్తాయి. ఇంకా నైట్ టైం అయింది కాబట్టి కొంచెము. ఇప్పుడు వచ్చేసి నేను ఎలక్ట్రానిక్ సిటీ phase 2లో ఉన్నాను. ఈరోజు కొంచెం చాలా బరువుగానే ఉంది బిజినెస్ లాగడం అనేది. ఒకసారి మీరే చూడండి కరెక్ట్గా. సో ఎర్నింగ్స్ కానీ నేను చేసింది 993 రూపాయలు సంథింగ్ చేసినా, కానీ అక్కడ షో అవుతున్నది 594 రూపాయల .88 షో అవుతుంది. 4 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. సో టోటల్ పూర్తి ఎర్నింగ్స్ ఓపెన్ చేసి అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ చూడొచ్చు పైన వచ్చేసి 594 రూపాయల .88. సో బుకింగ్స్ వచ్చేసి 4 చూస్తుంది. దాని కింద చూడొచ్చు రైడ్ ఎర్నింగ్స్ వచ్చేసి 993 రూపాయల .88 చూస్తుంది. ఇది ఎందుకు ఇలా చూస్తుందో అర్థం కావట్లేదు. సో సబ్స్క్రిప్షన్ ఫ్రీ అని ఉంది. సో ఓకే 399 రూపాయలు. ఇప్పుడు మనకి దాంట్లో వచ్చేసి 999 రూపాయల్లో 993 రూపాయల్లో సారీ మనకు వచ్చేసి ఇక్కడ 390 రూపాయలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంటే పోతుంది. బాడకో నా కొడుకోడు కుక్క మీద బాబు 2 వీలర్ ఎక్కించినాడు, రుస్తుంది అయితే కదా. సో అది విషయము. సో ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చినాయి 8:59కి వచ్చినాను. బుకింగ్స్ చాలా దారుణంగానే ఉన్నాయి చెప్పాలంటే. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్ వచ్చేసి 17 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 446 రూపాయలు తీసుకున్నాడు. సో మనకు వచ్చేసి 377 రూపాయల .1 ఇచ్చినాడు. ఇంకా టోల్తో సహా కలిపి 417 రూపాయల .1 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 8:59కి వచ్చింది. పికప్ వచ్చేసి కోరమంగళ, డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు ఉంది. గ్లాస్ ఫ్యాక్టరీ లేఅవుట్. మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ phase 2లో వస్తుంది ఇది వచ్చేసి. సో చూడొచ్చు ఓలా 0 కమిషన్ అన్నాడు, కానీ దొంగ నా కొడుకు అంటే ఫ్రాడ్ నా కొడుకు దొరికితే నా కొడుకు వాడు నిజంగా చెప్తున్నా, వాడికి ఎప్పుడో ఒకసారి రక్త క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడు. ఎందుకు ఈ రక్త క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడంటే చచ్చిపోడు, బతుకుతాడు. రక్త క్యాన్సర్ వచ్చి ఆ రోగం బాగాక ఎక్కువ రోజులు బతికి నా కొడుకు అనుభవిస్తాడు అనమాట. ఆ రోగం ఎంత డబ్బులు ఏం చేయలేం కదా రోగం వచ్చినప్పుడు. చూడొచ్చు ఇక్కడ నెట్ ఓలా కమిషన్ అంట 13 పైసలు తీసుకున్నాడు. గుజ్జ నా కొడుకు డిక్కి నుంచి వేసి పెద్ద రాట్లు దూర్చాలి నా కొడుక్కి. అట్లా ఇట్లా కదా లోఫర్ నా కొడుక్కి. నీకు పీక్కుండే కదా మేమేమన్నా నీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం. లోఫర్ నా కొడక, గలీజ్ నా కొడక, కడుపు అన్నం తింటావా లేకుంటే గడ్డి తింటావా లేకుంటే బాత్రూంలో మా డ్రైవర్లు అందరూ పోయిండేది ఏమన్నా ఎండబెట్టుకొని తింటారు నా కొడక, లోఫర్ నా కొడక. చూడండి మీరు ఎంత దారుణంగా అంటే ఈ లోఫర్ నా కూడా చేసే పని. 13 పైసలు ఏంటిగా తీసుకున్నది లోఫర్ నా కొడక. ఇట్లా ట్రిప్కి 13 పైసలు అంటే నీకు నెలకి తీసుకోరు ఎంత అవుతుంది లోఫర్ నా కొడక. ఇంకేంటి మీకు పీకడానికి రా 399 రూపాయలు మీకు పే చేసింది లోఫర్ నా కొడక. ఆడ ఆఫర్ ఇచ్చిన ఆఫర్ బదులు ఈ 13 పైసలు వద్దు ఇంకా దుబ్బుతున్నారు లోఫర్ నా కొడుకుడు. ఇట్లుంటే సిచ్యువేషన్. ಯಾವುದು ಚಂದಾಪುರ ಹಿಂಗೆ ಹೋಗಿ ಹತ್ರ ಗೊತ್ತದು. ಅದು ಮೇನ್ ರೋಡ್, ಇದು ಒಳಗಡೆಯಿಂದ ಹೋಗ್ತೀರ ಅಷ್ಟೇ, ಏನಿಲ್ಲ ಶಿಫ್ಟ್ ಏನಾಗಲ್ಲ. ಹತ್ರ ಏನಿರಲ್ಲ, ಎರಡು ಒಂದೇ ಇರ್ತದು. ಇದು ಒಳಗಡೆಯಿಂದ ಹೋಗ್ತೀರ ಹಳ್ಳಿ ರೋಡಿಂದ, ಅದು ಮೇನ್ ರೋಡಿಂದ ಹೋಗ್ತೀರ ಅಷ್ಟೇ. ಹತ್ರ ಗ್ಯಾಸ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮೇನ್ ರೋಡಲ್ಲಿ ಹೋಗಿ ಸಿಗ್ತಾನೆ. ಎರಡು ಕಡೆ ಒಂದೇ ಕಿಲೋಮೀಟರ್ ಬರೋದು, ಕಮ್ಮಿ ಏನಿರಲ್ಲ. ಇಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಇರಲ್ಲ, ಅಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಇರ್ತದೆ ಅಷ್ಟೇ ಇರೋದು. ఆటో ఆయన నన్ను ఆ పక్కన దగ్గర 2 పక్కల ఒకటి అనమాట చందాపురం పోయేకి.
ఫేజ్ 2లో నుంచి గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలో నుంచి ఆ పక్క పోయినా ఒకటే ఉంటుంది. అర్ధ కిలోమీటర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, రెండు పక్కల ఒకటి ఉంటుంది. మెయిన్ రోడ్లో పోతే ట్రాఫిక్ ఉంటుంది, లోపల రోడ్లో నుంచి పోతే ట్రాఫిక్ ఉండదు. మామూలు ఏదో ఒకటి గుంతలు అట్లా ఇట్లా ఉంటుంది అంతే మించి. సో ఇది విషయము. మనకి ఎర్నింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఈ లోఫర్ నా కొడుకు మారాడు, ఇంకా డ్రైవర్ల రక్తం దాగేకి మాత్రమే ఉన్నాడు ఈ లోఫర్ నా కొడుకు, ఇది విషయము. సో మనకు వచ్చేసి ఇంకా ర్యాపిడోలో ఒకే ఒక బుకింగ్ చేసినాం, 243 రూపాయలు, ఇది విషయం. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనం ముందర వెళ్తున్న కార్ని అయితే నోట్ చేసుకోండి మీరు. సో నేను ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కృష్ణరాజపురం పోతున్నా. కృష్ణరాజపురంలో డ్రాప్ చేసి మళ్ళీ ఇంద్రనగర్ రావాలన్నమాట. సో ఈ కార్ రోడ్ చూడండి. సో నేను ఎటు సైడ్ పోతే అటు సైడ్ అడ్డం వస్తాడు, ఆర్ని కొట్టినా కూడా సైడ్ ఇవ్వడు అనమాట. చూడు రైట్ సైడ్ పోయాడు, మళ్ళీ లైట్ డిమ్మని తిప్పేసి లెఫ్ట్ వస్తాడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వేసేగిన మళ్ళీ నేను రైట్కి పోతే కానీ రైట్ సైడ్కి వస్తాడు. ఎట్లా చిక్కితే అట్లా డ్రైవింగ్ చేస్తుంటాడు. సో మీరే ఒకసారి గమనించండి. మళ్ళీ ఎల్లో బోర్డు ఇంత దారుణంగా ప్రవర్తించేవాడు తిక్క మెంటలా అవలాయా నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఎలా బిహేవ్ చేస్తాడో. చూసినారు కదా ఇక్కడ. సో నా మానాన నేను పోతాను, సైడ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. రోడ్డుకి వచ్చేసి వస్తాడు, ఎంతసేపు అన్న ఆరున కొట్టు, సైడ్ మాత్రం ఇవ్వడు. బాడక్కావు నా కొడుకు ఇలాంటి నా కొడుకు డ్రైవింగ్ ఎందుకు చేసే కొడుకు తెలియదు. పక్కన వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టే బాబు సార్. సో ఎంతసేపు డిమ్మండి కొట్టి ఆరున కొట్టినా కూడా సైడ్ ఇరనమాట. రోడ్డుకి సెంటర్కి పోతాను, అంత అవసరం ఏమొస్తుంది, చూసుకొని పోవాలి కదా. పక్కన వాళ్ళకి దారి ఇవ్వాలనే మినిమం కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా. కస్టమర్ చూస్తే అర్జెంట్ ఉంది, నేనా డిమ్మండి కొట్టిన ఆరున కొట్టిన అసలు రెస్పాండ్గా నవ్వడు, పక్కగా అని చూడు తెలుసా. అంత మొగ్గు నా కొడుకున్నట్లున్నాడు వాడు అయితే. ఈ విషయం ఇలాంటి నా కొడుకులే చూడండి. ఒకసారి యాక్సిడెంట్ ఎలా అయింది అనేది సో ఇంకొంచెం ముందు ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇంద్రనగర్ దాటుకొని వచ్చేసినాను. సో నెక్స్ట్ వచ్చేసి స్వామి వివేకానంద రోడ్డుకి కనెక్ట్ అవుతాం మనం అయితే. మెట్రో స్టేషన్ దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో గోపాలన్ మాల్ వస్తుంది. ఆ మాల్ ఆపోజిట్లో రోడ్లో టువర్డ్స్ మనం కేరపురం పోయే రోడ్లో సో ప్రతిరోజు ఖచ్చితంగా కంపల్సరీగా పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు, అలాగే బండ్లు కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చిన బండ్లు నిలబెడుతున్నారు. కానీ ఎల్లో బండ్లు మాత్రం ఏం మాట్లాడరు. ఎందుకు ఇక్కడ ప్రతిరోజు పెడుతున్నారు అంటే సో ఇంతకుముందు లేదనమాట. సో ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు, ప్రతిరోజు పెడుతున్నారు. సో ఈ మధ్యన ఏం చేస్తున్నారు అంటే దొంగలు దారి దోపిడీ అనేది చేయకుండా డైరెక్ట్ ఇళ్ళల్లోకే పట్టా పగులే దొంగతనం అనేది చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే సో ఆఫీస్కి ఎన్ని గంటలు పోతున్నారు, ఆఫీస్ నుంచి ఎన్ని గంటల రిటర్న్ వస్తున్నారు, అట్లా ఒక వారము 2 వారాలు సో చూసి పెట్టుకొని వాళ్ళు ఏ సమయానికి వస్తున్నారు, ఏ సమయానికి పోతున్నారు అనేది, ఎవరున్నారు ఇంట్లో ఎవరు లేరని చూసుకొని ఇంట్లోనే డైరెక్ట్ దొంగతనం అనేది చేయడం జరుగుతుందంట. సో నైట్లో కూడా అలాగే జరుగుతుందనమాట. ఎందుకంటే నైట్ డ్యూటీస్ పేర్లు ఉంటారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలకు పోతున్నారో చూసుకొని దొంగతనం అనేది చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చోటే కాదు, చాలా చిన్న చిన్న రోడ్లలో కూడా అనేది చెక్ చేస్తున్నారు. సో మనకైతే చెక్ చేయరనమాట పోలీసులు ఇక్కడ, ఎందుకంటే ఎల్లో బోర్డులో సో చాలా వరకు నమ్మకం ఉంటుంది. ఎల్లో బోర్డులు డ్యూటీ చేస్తుంటారు, సో తాగరని చెప్పేసి. కనుక కొంతమంది డ్రైవర్లు అయితే తాగుతుంటారు. సో మన వీడియోస్ ఎవరన్నా చూసే వాళ్ళు అలా తాగుడు అలవాటు ఉంటే డ్రైవింగ్లో సో ప్లీజ్ భయ తాకండి. మన డ్రైవర్ అందరి తరపు నుంచి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది విషయము. ఇందాక గోపాలన్ మాల్ దగ్గర చూశారు కదా, ఇప్పుడు రామూర్తి నగర్లో ఉన్నాను నేను. రామూర్తి నగర్ నుంచి ఇంద్రనగర్ వెళ్తున్నాను. ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు చూడండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఉండకపోయారే. సో ఇక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉంటున్నారు. ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది, ఎలా అంటే అలా నిద్ర వస్తుంది. కాఫీ తాదామని చెప్పేసి సెల్ పెట్రోల్ బంక్లోకి వచ్చినా. ఇక్కడ సెల్ పెట్రోల్ బంక్ రైట్ సైడ్ కనిపిస్తుంటుంది మీకు. సో మీకు నేమ్ అయితే కనిపిస్తుండదు, ఈ పక్క ఉంది బోర్డు, లైట్లు ఆఫ్ చేసినారు. సో ఇంకా కాఫీ అయితే దొరకలేదు. కానీ మీకు ఎప్పుడన్నా అర్ధరాత్రి కాడ బాగా ఆకలేస్తే కన్నా ఇక్కడే కాదు, బెంగళూరే కాదు, ఎక్కడగానే పెద్ద సిటీల్లో హైదరాబాదు, ముంబై ఇలాంటి చోట్ల, ఢిల్లీ ఎక్కడైనా కూడా సో మనకి సెల్ పెట్రోల్ బంక్లో అవైలబుల్గా స్నాక్స్ కంపల్సరీ దొరుకుతాయి. 24 hours ఉంటారు వాళ్ళు అయితే. సో కొన్ని చోట్ల ఎవరో ఓనర్ సరిగ్గా లేకపోతే అలాంటి చోట్ల క్లోజ్ చేసి ఉంటారనమాట స్నాక్స్ ఏరియాకి సంబంధించి. సో బంక్ మాత్రం ఓపెన్లో ఉంటాయి, 24 hours ఓపెన్లో ఉంటాయి బంకులు అయితే. సో ఇంకా మనకి టీ దొరకలేదు, కాఫీ దొరకలేదు అని చెప్పేసి సో ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను. ఎందుకో తినిండేది మంచిగా అరగలేదనమాట, అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అలాగే నిద్ర వస్తుంటే కొంచెం మొంగడిగా ఉన్నాను. సో ఇప్పుడు బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది, కళ్ళు మాత్రం ఎర్రగానే కనిపిస్తున్నాయి, మీకు అర్థమవుతుంటుంది ఎప్పుడేనో, ఇది విషయము. సో బుకింగ్స్ వస్తున్నాయి కానీ నమ్మ ఏంటి అసలు జోబీలో నుంచి బయటికి తీసి లోపల పట్టని కొట్టేస్తున్నారు. అదే అర్థం కాలేదు. బిజినెస్ అయితే ఈరోజు చాలా కష్టంగానే ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇంకా ఒకటో తేదీ నుంచి చూడాలంటే ఒకటో తేదీనే శాలరీస్ రావు కదా అందరికీ. సో 2వ తేదీ ఎవరికి, 3వ తేదీ ఎవరికి వస్తాయి.
సో చూడాలి బిజినెస్ ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా కంటిన్యూగా అయితే మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో నేను కూడా కంటిన్యూగా బిజినెస్ అయితే చేస్తూనే ఉంటాను. సో బాగా కడుపులో ఏం లేదనమాట. ఎలా అంటే ఇంకా తిన్నదే అరగట్లేదు, అది విషయం. అందుకని చెప్పి స్ప్రైట్ తీసుకున్నాను. కాఫీ టీ అయితే పోతుంది అనుకుంటే సో కాఫీ టీ కూడా ఏమంతగా ఇక్కడ లేదు ఇంకా. అందుకని చెప్పేసి మామూలుగా అయితే ఉంటా అండి, ఇక్కడ ఎందుకో పెట్టలేదు ఈరోజు. మనకి ఎలక్ట్రానిక్ సిటీ పోయే దావలో అయితే తగిన కష్టంగా దొరుకుతుంది. ఏదో పడింది బ్లాక్ కలర్, అందుకని చెప్పేసి ఊపుతాను. ఏదో బ్లాక్ కలర్ పడింది దీంట్లో కనుకని చెప్పేసి ఊపుతున్నాను. వామ్మో ఫుల్ కోల్ ఉంది. చూద్దామండి ఏదైనా బుకింగ్ వస్తే కినా. మనకైతే పొద్దున్నే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. సర్లే అని చెప్పేసి తీసుకున్నాను. మంచి టెంప్టింగ్ రేట్ వచ్చింటే. సో మనకి ఎప్పాల ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఎస్టిమాల్ దాటినాక సో ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఎందుకు మామూలుగా అయితే ట్రాఫిక్ ఉన్నాడు కదా అని చూస్తే అది ఫ్లైఓవర్ మీద మాత్రమే. ఇక్కడ చూడండి ఆటో ఉంది కదా, ఆటో అతను పోయేసి సైకిల్ అతను గుద్ది పడేసినాడు. సైకిల్ది వెనకల టైర్ మొత్తం రిమ్స్ బెండ్ అయిపోయినాయి అనమాట. దాని ముందర ఇంకా 2 సైకిళ్ళు పోతుంది, ఇక్కడ చూడొచ్చు. సో దుబ్బుకొని పోతున్నారు. సో మొత్తానికైతే తొక్కుంటూ పోతుంటే బాగా గుద్దేసినాడు అతను ఆటో అతను అయితే. రిమ్లు అన్ని బెండ్ అయిపోయినాయి. అది ఏం జరిగిందో ఇంకా మనమైతే ముందుకు వచ్చేసినాము. ఇక్కడ చూడండి మరి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అట్లా ఉంటుంది ట్రాఫిక్ వచ్చేసి. సో ఏం జరిగిందని ఇక్కడ చూస్తే నిలబెట్టిన లారీకి పోయేసి స్విఫ్ట్ కొత్త కార్ ఇంకాను పోయి కొట్టినాడు అనమాట. బ్యాక్ సైడ్ కొట్టిన వెంటనే సో కరెక్ట్గా స్టీరింగ్ వరకు లోపలికి దూరిపోయింది. డ్రైవర్కి కూడా నాకు తెలిసినంత వరకు డౌటే, డ్రైవర్కి కూడా ఫుల్గా అయితే గాయాలు అయింటాయి, లేకుంటే ప్రమాదం ఎలా ఉందో అయినా తెలీదు. వెనకాల కస్టమర్కి అయితే దెబ్బలు అయితే బాగానే తగిలినాయి. సో రైట్ సైడ్ డోర్కి మొత్తం బ్లడ్ అయ్యిందనమాట. సో చాలా దారుణం అంటే దారుణం. ఒకసారి చూడండి మీరు కూడా. అందుకే నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్గా అంటే సేఫ్గా డ్రైవ్ చేయాలన్నమాట. మీకు నిద్ర వస్తే మాత్రం నిలబెట్టి పడుకోండి. డ్యూటీ ఇంపార్టెంట్ కాదు, నిద్ర ఇంపార్టెంట్. సో మన ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన కార్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా చాలా అంటే చాలా సేఫ్టీగా తీసుకెళ్ళాలి. సో అలాంటి సమయాల్లో డ్యూటీలు చేయకున్నామన్నా సో బాగా అర్థం చేసుకోండి మీరైతే. చాలాసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో మీ సేఫ్టీ అందరి సేఫ్టీ అనమాట. మీతో పాటు వచ్చే వాళ్ళ ప్రాణాలు ఎంతమంది కూర్చుంటారో తెలియదు మీ బండిలో. సో 3 కూర్చోవచ్చు, 2 కూర్చోవచ్చు, 4 కూర్చోవచ్చు. వాళ్ళందరి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి. చూడండి ఒకసారి ఎలా తగ్గింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను రైట్ సైడ్లో అదే మనకి మీకు చూపించడం కోసం లెఫ్ట్ సైడ్ నిదానంగా వస్తుంది. చూడండి ఒకసారి. సో డోరే ఓపెన్ అయిపోయింది, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర, రైట్ సైడ్ డోర్ దగ్గర చూడొచ్చు బ్యాక్ సైడ్. సో బెడ్ ఏందనమాట, డైరెక్ట్గా బయటికి కనిపిస్తుంది. ఇలా పెట్టిన లారీకి మరి ఎయిర్పోర్ట్కి అయితే మనం రీచ్ అయినాము. సో టర్మినల్ 2లో డ్రాప్ వచ్చేసి సో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టర్మినల్ 2 వచ్చేది మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి మీరేను. ఓలాలో అయితే ఎయిర్పోర్ట్లో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. నాకు చూపించింది అక్కడ 1350 రూపాయలు అని చూసినాడు, కానీ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి చూద్దామండి. దాన్ని కూడా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి 1395 రూపాయలు తీసుకున్నాడు. సో మనకెంత ఇచ్చినాడో చూద్దామండి. జస్ట్ డ్రాప్ అయిపోయింది. ఇటు నుంచి పోయేటప్పుడు మరీ చాలా దారుణంగా ఇస్తున్నాడు. ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకుంటున్నాడు డ్రైవర్లను వచ్చేసి. చాలా దారుణం అంటే దారుణము. సో ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా. సో ఇదైతే సెల్ఫీ అడుగుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా మీకు, డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయండి అని. చూసినారు కదా యాక్సిడెంట్ ఎలా అయిందో. స్విఫ్ట్ కారు సో ఇటుకి వెళ్ళిపోయింది, కరెక్ట్గా ఇటుకి వెళ్ళిపోయింది. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. రైట్ సైడ్ మొత్తం అంతా డోర్కి రక్తం పడిపోయింది. సో చాలా దారుణం అంటే దారుణము. అందుకే మీ అందరికీ చెప్పేది నేను, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సో 3:23కి వచ్చింది బుకింగ్ అయితే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 65 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 48 minutes. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1395 రూపాయలు. మనకు వచ్చేసి 1213 రూపాయల .15 ఇచ్చినాడు. ఓకే, కరెక్ట్గానే ఇచ్చినాడు. సో టోల్ యాడ్ అయ్యేసి టోల్ వచ్చేసి 115 రూపాయలు యాడ్ అయింది. టోల్తో సహా కలిపేసి 1328 రూపాయల .15 ఇచ్చినాడు. ఓకే, సో మనకు వచ్చేసి నెట్ ఓలా కమిషన్ అంట. వాన్ ఎక్క వానాలి వన్ లోఫర్ నా కొడుకోడు, గలీజ్ నా కొడుకు. మళ్ళీ దీంట్లో కూడా తీసుకున్నాడు 43 పైసలు తీసుకున్నాడు. లోఫర్ నా కొడుకు, చిల్లర నా కొడుకు ఓలా వాడు అంటే చెప్పాలి.
జిఎస్టీ వచ్చేసి 66 రూపాయల పాయింట్ 42 పైసలు ఇస్తున్నారు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:23కి వచ్చింది. పికప్ చేసుకున్నది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ, డ్రాప్ వచ్చేసి దేవనహల్లి, అంటే ఇదంతా దేవనహల్లి కిందకి వస్తుంది అని చెప్పేసి ఇది విషయం. సో బుకింగ్ ఏది రాలేదు ఇంకా, చూద్దామండి. బండ్లు కూడా చాలా తక్కువ 8 నుంచి 10 వరకు చూసాను టెర్మినల్ 2లోనే. ఇది విషయము. దోల తీరిందనుకోండి, అసలు చాలా బరువే అని చెప్పినా చాలా బరువుగానే అయింది. పొద్దున్నే అంతా నిలిచిపోయినా అనమాట. మనకైతే బాగా చాలా ఇబ్బంది పడిపోయినాను. ఎయిర్పోర్ట్కి పోయి వచ్చిన తర్వాత నిలిచిపోయినా, ఎయిర్పోర్ట్కి పోకముందు నిలిచిపోయినాను ఎలక్ట్రానిక్ సిటీలో. దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయి వచ్చిన తర్వాత బాగా కాలిబండి వచ్చేసి ఒక 3 గంటల సేపు అట్లా నిలిచిపోయినాను. టైం అంతా వేస్ట్. టోటల్ వచ్చేసి మనకి తిరిగిండే కిలోమీటర్లు 282 కిలోమీటర్లు తిరిగాము. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి కరెక్ట్గా 17 గంటల సేపు అంటే దాంట్లో ఒక 4 అవర్లు తీసేయాల్సిందే ఖచ్చితంగా. అంటే 13 అవర్లు అనుకోండి, 4 అవర్లు తీసేస్తే కానీ. సో ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అనేది కౌంట్ చేద్దామండి. సో ఇక్కడ వచ్చేసి 30వ తేదీ 6 బుకింగ్లు చేసినాము. దీంట్లో ఎందుకో వీడు షో అయ్యేది ఒకటి అవుతుంది. సో లోపల రైడ్స్ ఎర్నింగ్స్ అనేది ఇంకోటి చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, పైన వచ్చేసి 1310 రూపాయల పాయింట్ 86 పైసలు చూపిస్తుంది. దాని కింద చూడొచ్చు రైడ్ ఎర్నింగ్స్ వచ్చేసి 1715 రూపాయల పాయింట్ 86 రూపాయలు అని చూస్తుంది. మళ్ళీ మైనస్ సబ్స్క్రిప్షన్ ఫీ అని ఉంది. ఈ లోఫర్ నా కూడా ఎట్లా చేస్తాంటే ఏం అర్థం కావట్లేదు. వాడి సపోర్ట్ నెంబర్ కూడా లేదనమాట, కస్టమర్ కేర్ది. దాని తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే కానీ టోటల్ 1715 రూపాయలు కౌంట్ చేద్దామండి. ఇది వచ్చేసి 1715 రూపాయలు కౌంట్ చేసినాను. సో ప్లస్ వచ్చేసి నెక్స్ట్ ఈరోజుది 31వ తేదీ. సో టోటల్ వచ్చేసి 5 బుకింగ్లు 2032 రూపాయలు. 2032 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో చూడాలి. ర్యాపిడోలో వచ్చేసి ఒక బుకింగ్ 30వ తేదీ 243 రూపాయలు. 243 రూపాయలు ప్లస్ సో 31వ తేదీ ఈరోజు చూడాలి. ఒక బుకింగు 442 రూపాయలు. 442 రూపాయలు. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 4432 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి మైనస్ 1300 రూపాయలు తీసేయాలి. 1300 రూపాయలు తీసేయాలి. సో 1300 తీసేస్తే మనకు మిగిలిండేది వచ్చేసి 3132 రూపాయలు మిగిలింది. సో ఇది విషయము. టోటల్ బుకింగ్స్ అట్లా లెక్కేసుకున్న దాంట్లో 2, దాంట్లో 11, టోటల్ 13 బుకింగ్లు చేసినట్టు. సో ఎర్నింగ్స్ అయితే కొంచెం కష్టంగానే అయినాయి. కొంచెం 4 గంటల సేపు కూడా వేస్ట్ అయిందనమాట. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 282 కిలోమీటర్లు. డీజిల్కి వచ్చేసి 1300 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి ఇందులో టోల్ కూడా తీసేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మైనస్ 115 రూపాయలు టోల్తో సహా కలిపి చెప్పిండేది నేను. సో నాకు మిగిలిండేది ఇప్పుడు ఫైనల్గా తీసుకుంటే 3017 రూపాయలు. సో టోల్ మర్చిపోయినాను నేను, ఇప్పుడు చెప్తున్నాను. సో మీకు అంత డౌట్ ఉంటే చూడొచ్చు అనమాట, చూపిస్తా దాన్ని కూడా. సో ఇప్పుడు ఫైనల్గా నాకు మిగిలిండేది అయితే 3017 రూపాయలు మిగిలింది. సో ఇక్కడ చూడొచ్చు, టోల్ పక్కన తీసేయాలి. 2032 రూపాయలు అయింది కదా. టోల్ కాకుండా అయితే ఎంత అయింది, 1964 రూపాయలు అయింది. ఇక్కడ కింద చూడొచ్చు, ఓకేనా. ఇది విషయము. మనకి క్యాష్ కలెక్టర్ ఉంది కదా అక్కడ, టోటల్ వచ్చేసి. సో మనకి టోల్ సంబంధం లేదు, టోల్ కాకుండా చెప్పాలి నేను, కానీ టోల్తో కలిపి చెప్పిన అనమాట ఇది విషయము. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్.